ఎందుకనండి గొడవ పడుతున్నారు? భగవాన్ దాదా అని ఒక బజారు రౌడీ నిరుపేదలకు చెందవలసిన భూమి వాడి సొంతం చేయాలట. దానికి పరిహారంగా 10 కోట్లు ఇస్తాడట. వాళ్ళతో మనకి ఎందుకండి గొడవ? అది సరే, నా ప్రయాణానికి ఏర్పాటు చేసావా? లేదు. ఏ ఎందుకని? ఎందుకంటే మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కనుక. దానికి కారణం చెప్తారా శ్రీమతి గారు? పోనీ నేను చెప్పనా? పోండి. ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా, హాయి మంట తీసుకురా రే సూర్యుడా. చల్లగారిపోయిన ఈ కోగిలిలో కొత్తగా మళ్ళీ వెలిగింపుగా వేడి వెన్నెలా. ఎప్పుడో మరిచిపోయాం జతలో ముచ్చట, గుర్తే చేసిపోనా మెల్లగా. ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా, హాయి మంట తీసుకురా రే సూర్యుడా. పిల్లగాలి మీదుగా చిందుకోవచ్చల్లగా త్వరగా తొందరిగా తొంగి చూడగా. కిటికీలు తెరిచి ఉన్న ఇటు రావి చొరవగా, అనువైన చీకట్లున్న ఏం సదా పడవుగా. ఇదే నాటి జంతువునా. ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా, హాయి మంట తీసుకురా రే సూర్యుడా. సొంతమైన సొంపులో ఇవి వింత రంగుల, ఇప్పుడు చూడనిది మెరుపు కళకళ. చుట్టుకున్న చాటులో ఎన్ని సోడు చరుకులా, సిగ్గులే సిగ్గుపడి నిలవనంతలా. తొలి వెచ్చనైన శ్వాస తను పట్టా తిరగని, మెచ్చుకున్న ఆశ అణువణువు కలగని.
విరహం బెదిరిపోయిందలా ఒకసారి కిందికి రా చుక్కల చంద్రుడా హాయి మాట తీసుకురా రే సూర్యుడా చల్లబారిపోయిన ఈ కౌగిలిలో కొత్తగా మళ్ళీ వెలిగింపుగా వేడి వెన్నెలా ఎప్పుడో మరచిపోయాం జగలా ముచ్చటా గురితే చేసి కూడా మెల్లగా